గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మండే. కాకపోతే ఈ వీడియో అనేది మార్కెట్ ఎక్స్పైరీ రిలేటెడ్గా ఉంటుందండి. ఈ వీడియో అంటే మామూలుగా ఎక్స్పైరీ టైంలో మనకు ఈ విధంటి మూమెంటం ఉండడం జరుగుతుంది. చూద్దాం. మార్కెట్ చూసినట్లయితే ఈరోజు ప్రీవ్యూ క్లోజ్ అనేది 24,852లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 24,823లో ఓపెన్ అయింది. దీన్ని బట్టి మనం ఈరోజు యాడ్ చేసుకునే పిఈలు 25,100 పిఈ. ఒకసారి మీరు ఇది జాగ్రత్తగా గమనించండి. మార్కెట్లో ఈరోజు ఏం జరిగిందో ఒకసారి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇది చూసినట్లయితే ఇది నిన్నటి అంటే శుక్రవారం రోజు ఇది క్లోజింగ్ అండి. అంటే మామూలుగా మనకు బుధవారం కూడా ఈ విధంగా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఉన్నప్పుడు మార్కెట్ అనేది ఎటువంటి మూమెంటం ఉంటుందనే విషయం గురించి చెప్తున్నాను. ఎప్పుడైతే ఈ మార్కెట్ అనేది టాప్ హైలో క్లోజ్ అయిపోయిందో, ఈ టాప్ హైలో క్లోజ్ అయినప్పుడు ఓకే ఎందుకంటే ఇది పెద్దగా పెడితే రావట్లేదని చెప్పి ఈ విధంగా వస్తుంది. ఇది ప్రాబ్లం లేదు. అయితే దీనికి మించి అయితే మార్కెట్ అనేది లేదు. అది చూసినట్లయితే ఇది మన బుధవారం క్లోజింగ్ అనుకుందాం. ఎప్పుడైతే మార్కెట్ ఇటువంటి గ్రీన్ క్యాండిల్ ఏర్పడినప్పుడు ఈ మనకు మార్కెట్ అనేది డౌన్లో ఏర్పడినట్లయితే ఇది మనకు మళ్ళీ రిబాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాము. కాకపోతే ఈ విధంగా ఉండి పైన ఏర్పడినప్పుడు మాత్రం మార్కెట్ అనేది ఈ విధంగా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే ఇది చూసినట్లయితే ఇది టాప్ హైలో ఇది దీని మొత్తం క్యాండిల్స్ల మీద అన్నిటి మీద ఇది టాప్ హైలో ఉంది. ఇంతకుముందు చిన్నగా చూపించాను మీకు. అయితే ఈ విధంగా ఎప్పుడైతే 950 క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్గా మారిందో, దీన్ని బ్రేక్ చేయడం జరిగిందో, ఎప్పుడైతే ఈ నిన్నటి ఈ 15 క్యాండిల్ అనేది బ్రేక్ చేసినప్పుడు మార్కెట్ అనేది కిందికి రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు చిన్నగా క్యాండిల్ ఏర్పడలేదు, చాలా ఒక బిగ్ క్యాండిల్ అనేది ఏర్పడింది. అయితే దీని ప్రధాన కారణం ఏంటంటే ఎప్పుడైతే ఇటువంటి క్యాండిల్ అనేది ఏర్పడినప్పుడు దీని కింద ఉన్న ఇక్కడ నుండి ఇది సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ నుండి ఓకేనా, అంటే ఇక్కడ మీరు ఇది 15 అనుకోండి, లేకపోతే దీనిలో ఉన్న ఇది ఒక డే క్యాండిల్ మొత్తం ఇది. ఓకే, ఇక్కడిది ఇది క్లోజింగ్ ఇది. అయితే ఇక్కడ నుండి ఇది సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలి, ఒక రోజు క్యాండిల్స్లో ఎప్పుడైతే గ్రీన్గా ఉంటుందో నెక్స్ట్ ఇది మనకు ఇక్కడ నుండి సపోర్ట్ చూసారా, ఇగో ఇక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ అనేది ఇక్కడ నుండి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇది ఈరోజు చూసినట్లయితే ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ అనేది మళ్ళీ ఇక్కడ నుండి సపోర్టు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ తీసుకుందో ఇది మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇది మళ్ళీ కిందికి వచ్చేసింది. ఈ విధంగా అర్థమవుతుంది. ఎప్పుడైనా మనకు ఇది పిఈ పెరగాలంటే ఇది డౌన్లో ఏర్పడాలి, లేకుంటే మాత్రం ఈ విధంగా పైన ఏర్పడినప్పుడు మాత్రం ఇది ఒక 950 క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు దీని టాప్ హైలో ఉన్నప్పుడు. ఓకే, ఇది మొత్తం క్యాండిల్ హైకి వెళ్ళినప్పుడు మాత్రం ఇది మనకు రెడ్ క్యాండిల్గా మారే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఇది గ్రీన్ క్యాండిల్గా మారిందో, ఎప్పుడైతే ఉదాహరణకు మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, దీని తర్వాత ఇది ఇక్కడ నుంచి గ్రీన్ క్యాండిల్ ఏర్పడినట్లయితే ఇది ఇంకా మార్కెట్ కిందికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రం మళ్ళీ మార్కెట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది పిఈ కాబట్టి. అదేవిధంగా ఒకసారి సిఈని కూడా గమనిద్దాం. సిఈ చూడండి ఒకసారి మనకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ప్రీవ్యూ క్లోజ్ ఇది. ఇక్కడ మనకు ప్రీవ్యూ క్లోజు ఇది జరిగింది ఈ 15 క్యాండిల్ ఇది శుక్రవారం రోజు. కాకపోతే మార్కెట్ అనేది డౌన్ సైడ్లో ఏర్పడడం వల్ల ఇది కింద ఏర్పడి, కానీ ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ మీరు 915 క్యాండిల్ అనేది ఇది బ్రేక్ చేయలేదు. అదేవిధంగా ఈ 915 ఇక్కడ ఈ 10-15 క్యాండిల్ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఎందుకనంటే అక్కడ
టాప్ హైలో అక్కడ అది మనకు మార్కెట్ అనేది చేరుకుంది కాబట్టి ఇది ఈ విధంగా ఇది గ్రీన్ క్యాండిల్ మారింది. ఎప్పుడైతే మళ్ళీ కింద ఉన్న సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రం ఇది మళ్ళీ ఈ రకంగా కిందికి వచ్చి మళ్ళీ ఈ విధంగా పైన మూమెంటం జరిగింది. రేపు కూడా సరే మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ దీన్ని చూసినట్లయితే మనకు రేపు అంటే రేపు మార్కెట్ అనేది ఏ విధంగా ఏర్పడుతుందంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే దీని మీద ఏర్పడినట్లయితే ఇది మనకు మార్కెట్ ఎప్పుడైనా గుర్తుంచుకొని మళ్ళీ ఈ గ్రీన్ క్యాండిల్ మీద ఏర్పడి ఒక 915 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఏర్పడినట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇది ఈరోజు ఈ 15 క్యాండిల్ అనేది బ్రేక్ కాకూడదు. బ్రేక్ అనేటట్లయితే ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉండి మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఓకేనా? ఇది మార్కెట్కి మనకు ఎక్స్పైరీ రోజు సేమ్ ఇదే విధంగా ఉంటుంది మనకు. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే. అదేవిధంగా చిన్న మూమెంట్లో ఉన్నాయి. ఇది చూద్దాం. ఇది 25,300 PE. ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా చూసినట్లయితే ఇది మనకు టాప్ హైలో ఉంది. ఓకేనా? ఈ విధంగా 950 క్యాండిల్ నుంచి వెళ్ళి సేమ్ మళ్ళీ ఇది మనకు నిన్నటి 15 క్యాండిల్ ఇది శుక్రవారం రోజు ఇది కిందికి రావడం జరిగింది ఇక్కడికి. అదేవిధంగా సీని ఒకసారి గమనిద్దాం. 25,300 ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇది దీన్ని మాత్రం క్రాస్ చేయలేదు. ఓకే, దీని మీద ఉన్న ఇది క్రాస్ చేయలేదు. ఈ విధంగా ఇది కూడా మొత్తం 915 క్యాండిల్ మధ్యలో ఇది పైకి కిందికి పెరగడం జరిగింది. ఓకే, ఈ విధంగా ఉంది. కాకపోతే ఎక్స్పైర్ రోజు ఇవి మనకు అనుకున్నట్టు తీయకపోతే జీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇది ఎక్స్పైరీ రోజు కాదు కాబట్టి ఇది మనకు ఈ విధంగా మూమెంటం ఉంది. అదేవిధంగా లాస్ట్ ఇది కూడా 24,700 సి ఇది కూడా నిన్నటి క్లోజింగ్ శుక్రవారం రోజు ఈరోజు ఏర్పడిన క్యాండిల్. ఈ 915 క్యాండిల్ బాడీ నుంచి ఇది మనకు మళ్ళీ 945 క్యాండిల్ నుంచి ఇది డైరెక్ట్ పైకి కిందికి వెళ్ళడం జరిగింది. ఓకే, అదేవిధంగా పి ఇది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఏమైంది, దీని మీద కూడా మనకు క్యాండిల్స్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఇది పైకి వెళ్తుందని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎప్పుడైతే మనం యాడ్ చేసుకున్న మెయిన్ పి మాత్రము మూమెంట్ ఉన్నప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేదు మాత్రం ఇది కిందకి వచ్చే అవకాశాలు ఉంటాయని మీరు గుర్తుంచుకోండి. ఓకే, ఇది శుక్రవారం రోజు మార్కెట్ కింద ఏర్పడింది. ఇక్కడ చూసినట్టు ఇక్కడ కింద ఏర్పడింది, ఈ విధంగా పైకి వెళ్ళింది. ఓకే, కింద ఏర్పడింది ఇది ఇక్కడ. కాకపోతే అది మాత్రం మనకు పైన ఏర్పడింది. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ విధంగా ఇది 34 రూపాయల్లో క్లోజ్ అవడం జరిగింది. మీరు మెయిన్గా ఒక్కటే గుర్తుంచుకోవాలి, మన ఆడ వేసుకున్న పిఈ అనేది ఏ మూమెంట్లో ఉంది, ఇది దీనికి హైలో ఉందా లోలో ఉందా అనే విషయం మీరు గుర్తుంచుకున్నట్లయితే ఓకే. ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది శుక్రవారం రోజు ఇది మనకు చూసుకున్నట్లయితే ఓకే, ఇది హైలో ఉంది. ఓకే, ఇటువంటి మనకు మార్కెట్ అనేది డౌన్ సైడ్లో ఏర్పడుతున్న మళ్ళీ మనకు దీనికి పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. లేదనుకుంటే మాత్రం ఈ విధంగా క్లోజింగ్ అనే ఉంటుంది అనే విషయం గుర్తుంచుకోవాలని. థ్యాంక్ యూ. ఓకే, గుడ్ నైట్.